అలాగే దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు 11వ అలంకారం విజయవాడ క్షేత్రంలో అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో, అపరాజితాదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబికాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి అలంకారంలో అమ్మవారు ఒక చెయ్యి అభయముద్రలో, ఇంకొక చేత్తో ఇక్షుఖండం అంటే చెరకు గడ పట్టుకొని అలంకారంలో విజయవాడ క్షేత్రంలో దర్శనమిస్తుంది. విజయవాడ క్షేత్రంలో ఈ అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లో దీపారాధన చేశాక రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కోసం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం మీకు తిరుగుండదు, అద్భుతమైన విజయాలు చేకూరతాయి. రాజరాజేశ్వరి దేవిని అపరాజితాదేవి అనే